నగరం గిన్నీస్ రికార్డుకి వేదికైంది. ఎల్బీ స్టేడియంలో 9,292 మంది మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొని రికార్డు సృష్టించారు. ఒకేసారి ఇంతమంది మహిళలు ఒకచోట వేడుకల్లో పాల్గొనటం రికార్డని నిర్వాహకులు చెబుతున్నారు. వేలాది మహిళల ఆటపాటలతో స్టేడియం మార్మోగింది. బతుకమ్మ పాటలతో మహిళలు ఆడిపాడారు. మరి ఈ విజయాన్ని మన తెలంగాణ రావడానికి ఇలా ప్రాణాలు అర్పించిన తెలంగాణ వీరులకు ఈ గిన్నిస్ బుక్ రికార్డు అంకితం చేస్తున్నామని చెప్పి నగరం నుంచి మేయర్ గారిని ప్రకటిస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా పూలకు పూజ చేసే ప్రాంతం ఏదైనా ఉన్నది ఏదంటే అది తెలంగాణ రాష్ట్రం ఒక్కటి అన్న విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మా సోదరిమణులకు, మహిళలకు, చెల్లెళ్లకు, అక్కలకు ఈ రోజు ఈ పండుగ ద్వారా 10,000 మంది ఒకే ఆట, ఒకే పాట, ఒకే మాట ద్వారా లాల్ బహదూర్ స్టేడియంలో మన యొక్క ప్రదర్శన ద్వారా ప్రపంచానికి 2 కళ్ళు సరిపోవు ఈ ఆటను చూడడానికి. ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలుపుతూ హైదరాబాద్ మేయర్ గారిని ప్రధానంగా అభినందిస్తా ఉన్నాం. తెలంగాణ మహిళలే కాదు, ప్రపంచంలో 40 దేశాల నుంచి మహిళా ప్రతినిధులు వచ్చి మన తెలంగాణ ఆటపాటలు, కోలాటాలు నేర్చుకొని ఇదే గ్రౌండ్ లో 40 మంది విదేశీ వనితలు తెలంగాణ ఆటపాటలు, బతుకమ్మను ప్రదర్శించారంటే ఇవాళ తెలంగాణ బతుకమ్మ గిన్నిస్ రికార్డే కాదు, ఇవాళ తెలంగాణ బతుకమ్మను ఆడటానికి ప్రపంచ దేశాల నుంచి వచ్చిన మహిళలకు కూడా మనం సగౌరవంగా ఇలా ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది. గిన్నిస్ రికార్డ్ వచ్చిన సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు. తెలంగాణ ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు. 2 ఫిబ్రవరి 2015లో కేరళలో 5,211 మంది చేసిన కలెకుట్టల్ డాన్స్ని ఈరోజు 8 అక్టోబర్ 2016 హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మన తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో, కల్చరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో 9,292 మంది మహిళలు ఈరోజు కలిసికట్టుగా డ్యాన్స్ చేసి 12 నిమిషాలు ఆ రికార్డును బ్రేక్ చేయడం జరిగింది. మీ అందరికీ శుభాకాంక్షలు. అండ్ మీకు త్వరలోనే గిన్నిస్ రికార్డ్ సర్టిఫికేట్ అందబోతుందని మీకు చెప్తున్నాను. శ్రీ